జగన్పై జరిగిన రాయి దాడి సింపతి కోసమేనని, రాయి దాడి జరిగితే ఆ రాయిని కూడా చూపడం లేదని జమ్మలమడుగు ఎన్డీఏ కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి ఆదినారాయణ రెడ్డి అన్నారు. కడప జిల్లా జమ్మలమడుగు బీజేపీ ఆఫీసులో ఎమ్మెల్యే అభ్యర్థి ఆదినారాయణ రెడ్డి మీడియా సమావేశం పెట్టారు. సమావేశంలో సీఎం జగన్, కడప ఎంపీ అవినాష్ రెడ్డి, ఎమ్మెల్యే సుధీర్ రెడ్డిపై ఘాటైన విమర్శలు చేశారు. నిన్న ఎంపీగా ప్రస్తుతం మూడవసారి పోటీ చేస్తున్న అవినాష్ రెడ్డి గారి స్టేట్మెంట్ మరియు స్థానికంగా ఇక్కడ ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్న వైఎస్ఆర్ అభ్యర్థి సుధీర్ రెడ్డి మాటలు మరికొన్ని మాటలు దృష్టిలో పెట్టుకొని ఈ ప్రెస్ మీట్ అవినాష్ రెడ్డి నేను ఏమంటున్నాడు, నేను ఆ రోజు 2019లో వివేకానంద రెడ్డి హత్య తర్వాత షిఫ్ట్ టు స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్ నన్ను విచారించినప్పుడు కడపలో విచారణ తర్వాత మీ ప్రశ్నలు చెప్పినా అయ్యా లోపల జరిగిన సమాచారం ప్రకారం శివప్రకాష్ రెడ్డి గారికి నేను దండ్రెడ్డి శేఖర్ రెడ్డి అని ప్రొద్దుటూరులో ఉండే కాంట్రాక్టరు నాకు ఫోన్ కలిపినాడు. టీవీ స్క్రోలింగ్ గంటల తర్వాత దాదాపు 1.5-2 గంటల తర్వాత అందులో వివేకానంద రెడ్డిది గుండెపోటు అని ముఖ్యంగా సాక్షి టీవీలో ప్రసారం తర్వాత అన్న ఎందుకు ఇలా జరిగిందని సారీ కండోలెన్స్ చెప్పడానికి అన్నప్పుడు అన్న ఇట్లా నాకు కూడా ఫోన్ వచ్చింది, ఇట్లా బావ సిగరెట్ తాగేవాడు వామిటింగ్ చేసుకొని చనిపోయి